అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని హత్య చేయడానికి సొంత తల్లిదండ్రులను సైతం ఖాతరు చేయకుండా వాళ్ళని మటుమాయం చేశాడు ఒక యువకుడు. ఇతని పాలన ఏంటి ఇలా ఉంది? ఎవరిని ఎవరిని శాసిద్దామని ఇతను ఇలా పాలన చేస్తున్నాడు? ఇతన్ని ఎలాగైనా చంపేయాలి. ఇతన్ని చంపడానికి నా దగ్గర ఎలాగో డబ్బులు లేవు. మరి నా పేరెంట్స్ దగ్గరే ఉన్నాయి. నా పేరెంట్స్ ఎలాగో నాకు డబ్బులివ్వరు. ఇప్పుడు వారిని నేను ఏం చెయ్యాలి? వారిని చంపితేనే నాకు డబ్బులు చేతికొస్తాయి. ఆ డబ్బులను వినియోగించుకొని వివిధ అస్త్రాలను కొంటాను. వివిధ డ్రోన్‌లను కొంటాను అని ప్లాన్ చేశాడు ఆ యువకుడు. డబ్బుల కోసం తన తల్లిదండ్రులని అత్యంత క్రూరంగా చంపేశాడు. ఆ తర్వాత ఆ డబ్బులు తీసుకొని ఇంట్లో నుండి పారిపోయాడు. ఆ డబ్బులతో డ్రోను, పేలుడు పదార్థాలు మొదలైన సామాగ్రి కొన్నట్లుగా అక్కడి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసలు విషయంలోకెళ్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని హత్య చేయడానికి ఓ టీనేజర్ ఆర్థిక సాయం కోసం తన సొంత తల్లిదండ్రులను చంపేసి జైలుకి వెళ్ళినట్టుగా అక్కడి వార్తలు వెల్లువెత్తుతున్నాయి. తల్లిదండ్రుల హత్య కేసులో నిందితుడిగా ఉన్న విస్కాన్సిన్‌కి చెందిన 17 ఏళ్ల నికితా కాసాం వారి సొంత తల్లిదండ్రులను కాల్చి చంపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఫెడరల్ వారెంట్ ప్రకారం ఈ హత్య అతడు ఎందుకు చేశాడు అనే విషయానికొస్తే అతడు మొదటగా ఆర్థిక సాయం పొందడానికి, ట్రంప్‌ను హత్య చేయడానికి, అంతేకాకుండా ఆ దేశ ప్రభుత్వాన్ని లొంగదీయడానికి, పడేయడానికి చేసినట్లుగా అక్కడి పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నిందితుడు నికితా కాసాబ్ గత నెలలో మిల్వాకీ శివార్లలో ఉన్న తన ఇంట్లో 35 ఏళ్ల తన తల్లి అయిన తాతియానా కాసాబ్, తన సవతి తండ్రి అయిన 51 ఏళ్ల డొనాల్డ్ మేయర్‌ను కాల్చి చంపినట్లు వకౌషీ కౌంటీ అధికారులు ఆరోపించారు. హత్యల అనంతరం కొద్ది రోజుల పాటు మృతదేహాలతోనే అదే ఇంట్లో ఉంటున్నాడని, అనంతరం $14,000 నగదు, పాస్‌పోర్ట్‌లు, తన కుక్కని తీసుకొని పరారయ్యాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కాసాబ్‌ను కెన్సాస్‌లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వైకౌషా కౌంటీ జైలులో ఉన్న అతన్ని వచ్చే నెల కోర్టు విచారణకు హాజరుపరచనున్నారు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఎస్బీఐ వారెంట్ ప్రకారం తన తల్లిదండ్రులను ఇతడు ఉద్దేశపూర్వకంగానే చంపి అక్కడ ఉన్న డబ్బులు తీసుకొని వాటితో డ్రోన్లు, పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అక్కడ రష్యన్ భాష మాట్లాడే వ్యక్తితో అతను పరిచయం ఏర్పరచుకున్నాడని, ఆ వ్యక్తితో ఈ సమాచారం అంతా తెలియజేశాడని కూడా చెప్తున్నారు. ఫెడరల్ అధికారుల ప్రకారం అతడు యూదులను ద్వేషిస్తూ, హిట్లర్‌ను ప్రశంసిస్తూ ట్రంప్‌ను హత్య చేయాలని అతను 3 పేజీల మేనిఫెస్టోను ప్రిపేర్ చేశాడని రాసి పెట్టుకున్నాడని కూడా అక్కడ అధికారులు చెబుతున్నారు. టిక్ టాక్, టెలిగ్రామ్, ఇన్స్టా మొదలైన తదితర యాప్లలో ఇతరులతో కూడా ఈ విషయాన్ని పంచుకున్నట్లుగా కూడా తెలిపారు. ప్రభుత్వాన్ని కూలదోసే ఉద్దేశంతో తన తల్లిదండ్రులను చంపి ఆర్థిక స్వాతంత్రం పొందాలనుకున్నాడని వెల్లడించారు. అంతేకాకుండా రష్యన్ భాష మాట్లాడే వ్యక్తితో టచ్‌లో ఉన్న ఈ కాసాబ్ ఉక్రెయిన్‌కి పారిపోవాలి అనే ఉద్దేశం ఉన్నట్లు కూడా అతనితో ఈ విషయాన్ని పంచుకున్నాడని కూడా చెప్తున్నారు. చివరికి కెన్సాస్ వెళ్తుండగా ఆ ప్రాంతంలో కారు, డబ్బు, పాస్‌పోర్ట్, కుక్కతో సహా వెళ్తున్న అతన్ని పట్టుకున్నామని చెప్తున్నారు. అసలు ట్రంప్‌ని ఎందుకు హత్య చేయాలనుకుంటున్నాడో, ఉక్రెయిన్‌ను ఎలా జీవించాలనుకుంటున్నాడో కాసాబ్ తన నోట్లో స్పష్టంగా రాశాడట. వామ్మో! అంతేకాకుండా ఓన్లీ ట్రంప్‌ని మాత్రమే కాదు, దొరికితే ట్రంప్‌ని, దొరకకపోతే ఉపాధ్యక్షుడిని. అంటే దొరికితే అధ్యక్షుడిని, దొరకకపోతే ఉపాధ్యక్షుడిని ఎలాగైనా చంపేసి ఆ ప్రభుత్వాన్ని కూలదోయాలనే ఖచ్చితమైన ప్లాన్‌తో ఉన్నట్లుగా కూడా అక్కడి అధికారులు చెబుతున్నారు. కాసాబ్ తరపు లాయర్ మాత్రం అతని వయసును దృష్టిలో పెట్టుకొని ఈ ఆరోపణల్ని రద్దు చేయాలి, ఈ ఆరోపణల్ని కొట్టివేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కాగా టీనేజర్పై మృతదేహాలను దాచడం, దొంగతనం చేయడం, అదేవిధంగా డబ్బు కోసం ఐడెంటిటీ వంటి అభియోగాలను అతనిపై నమోదు చేశారు. కాగా ఫిబ్రవరి 28న తన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా తన తల్లి తాతియానా కాసాబ్, తండ్రి డొనాల్డ్ మేయర్ యొక్క మృతదేహాలు బయటపడ్డాయి. అప్పటికే కొన్ని వారాల క్రితమే చనిపోయినట్లుగా మృతదేహాలను చూసి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా
ఆ కుళ్ళిపోయిన మృతదేహాల నుంచి తీసిన దంతాల నుండి సేకరించారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా.